సో హాయ్ గైస్, వెల్కమ్ టు కేఆర్ మోటార్ టైల్స్. సో నేను ఈ పాండిచేరి ట్రిప్ అయితే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అయితే వెళ్ళింది. సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి అలానే మనం కొత్తగా కేఆర్ మోటార్ టైల్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి నేనైతే ఎడిట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నది వచ్చి పాండిచేరి యూత్ హాస్టల్. సో మేము నైట్ అంటే మార్నింగ్ ఒక 2-3 o'clock బెంగళూరులో బయలుదేరి సో ఆల్మోస్ట్ ఒక 9 కంతా ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసరికి సో జస్ట్ 300 per person. సో 24 hours జస్ట్ 300 అంతే. సో కాకపోతే మనం 1 day ముందే వాళ్ళకి చెప్పాలి. ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్టల్. సో హాస్టల్ అయితే వర్త్ అని చెప్పాలి, ఒకరికి 300 కాబట్టి. సో ఈ హాస్టల్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే సో జస్ట్ గూగుల్లోకి వెళ్ళి పాండిచేరి యూత్ హాస్టల్ అని కొడితే గూగుల్లోనే మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే వస్తుంది. సో ఇదైతే బీచ్ సైడ్ ఉంటుంది హాస్టల్. సో సో బీచ్ సైడ్ ఉంది కాబట్టి అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో లోపల కూడా మనకి రూమ్స్ అంతా కూడా చాలా కొంచెం నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. అంటే జస్ట్ బ్యాచులర్స్గా లేకపోతే బాయ్స్ వస్తే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో అండ్ ఫ్యామిలీ అండ్ విత్ సమ్ గర్ల్స్ అయితే అస్సలు నేనైతే ఇది రికమెండ్ చేయను. సో రూమ్ అయితే పైన అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ లగేజ్ అంతా రూమ్లో అయితే పెట్టేసాము. సో వెళ్దాం. సో ఇది రూము అండ్ విండో నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే కూడా ఉంటుంది. సో ఇంక లేట్ ఎందుకనేసి ఫ్రెంచ్ కాలనీకి అయితే బయలుదేరదామని సో బయలుదేరిపోయాం. సో ఈ ఫ్రెంచ్ కాలనీలో అయితే అసలు జస్ట్ ఫోటోలు దిగడానికి అయితే వస్తారు. సో చాలామంది అసలు టూరిస్టులు కానీ సో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్ కూడా జస్ట్ అసలు ఫోటోలు దిగడానికి మాత్రమే ఇక్కడికి వస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్కి అయితే వెళ్దామని వచ్చాము. సో ఇక్కడ టికెట్ వచ్చేసి ఒకటి వచ్చి 500 rupees. సో వీళ్ళు ఏం చెప్పారంటే సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ విజిట్ ఉంటుంది. సో కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఒక లేక్ బోటింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి సో తర్వాత జస్ట్ ఓషన్లోకి అయితే తీసుకెళ్తామని చెప్పారు. అంటే జస్ట్ సో ఫస్ట్ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో వదిలేరు. ఇక్కడ ఈ పాడుపడ్డ బిల్డింగ్ తప్ప ఇంకా అసలు ఏమీ లేదు. మధ్యాహ్నం బిర్యానీ ఆంధ్రీలో ఇంకా ఇంకా 10 బిర్యానీ. సో ఓవరాల్గా అయితే ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒకటి వదిలేసి తర్వాత లేక్ బోటింగ్ బాగుంది. అండ్ తర్వాత జస్ట్ ఓషన్లోకి రావడం చాలా బాగుంది. ఇంక ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయిపోయాక సో డైరెక్ట్ ఇంకా బీచ్కి వెళ్ళిపోదాం అనేసి వచ్చేసాము. ఈ బీచ్లో అయితే అలలు అయితే అసలు మామూలుగా లేదు. ఊరికే నిలబడుకుంటేనే లోపలికైతే లాగేస్తున్నాయి. बड्डे साऊ परा कपल బా బీచ్ పక్కన సమాధి బలి ఉంటుంది కదా. సో ఈ బీచ్ యాక్టివిటీస్ అయ్యే కొద్దికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో ఇంకా రాక్ బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ షాప్ అయితే ఉంది. సో షాప్ లోపలికి అయితే వెళ్ళాము.
నేనైతే మంచిగా చీప్గా అయితే దొరుకుతుందేమో ప్రైజెస్ అనేసి అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఒక్కొక్కటి అసలు ఒక్కటి కూడా అసలు చీప్ అనే మాటే లేదు. అన్ని హై రేట్ అయితే చెప్తున్నారు. ఒక్క హ్యాండ్ బ్యాగ్ 1000 రూపాయలు 1100 అలా చెప్తున్నారు. సో మేమైతే అసలు నేనైతే అదేదో ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అంతే. ఇంకా మా వాళ్ళు అయితే అసలు ఏమైతే ఏం కొనలేదు. సో చాలరా బాబు ఇంకా హాస్టల్కి వెళ్దామని హాస్టల్కి అయితే వచ్చేసాం. ఇంకా పాండిచ్చేరికి వచ్చాం కాబట్టి ఇంకా నైట్ అయితే ఇంకా మా వాళ్ళు ఇంకా ఏవేవో తీసుకుంటున్నారు. సో ఇంకా మా బాయ్స్కి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని హాస్టల్కి అయితే వచ్చేసాం. సో ఈ హాస్టల్ అయితే వర్త్ అని చెప్పాలి నిజంగా. అసలు హాస్టల్లో బీచ్ సైడ్ ఉంటుంది కాబట్టి సో నైట్ మంచిగా బీచ్ సైడ్ బోర్డులో కూర్చోడానికి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో నైట్ అంతా మంచిగా ఒక స్పీకర్లో పాటలు పెట్టుకొని మన బాయ్స్తో బీచ్లో అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ మా వాళ్ళకి స్టఫ్ అయిపోయి బీచ్లో వచ్చి పీతలను కూడా వదలలేదు అసలు. సో పొద్దున్న లేచే కొద్దికి ఇది ఒక్కొక్కడి మొహాలు మంచిగా డైరెక్ట్గా వెళ్ళి బీచ్లో కూర్చునేసారు. అండ్ నేను అట్లే పైకి అయితే వెళ్ళాను మన హాస్టల్ పైకి. సో హాస్టల్ పైన అయితే అసలు వ్యూ అయితే సూపర్గా ఉంది. అంటే మన 1 డే ట్రిప్ అయిపోయింది కాబట్టి అండ్ మన హాస్టల్కి కూడా పే చేసింది 24 అవర్స్కే. సో ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది. సో ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరేద్దాం. సో ఇంక మంచిగా స్నానాలు చేసుకొని తిరువణమలైకి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. సో మీరు ఈ వీడియోలో చూసినవన్నీ ఆల్మోస్ట్ ఈ వీడియోస్ అన్నీ నేను గూగుల్ ఫొటోస్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నుంచి కలెక్ట్ చేశాను. అసలు ఎవరు అనుకున్నారు నేను అసలు ఛానల్ స్టార్ట్ చేస్తానని. సో ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి ఏదో నాకు వచ్చిన ఎడిటింగ్ అయితే నేను చేశాను. అండ్ మీకైతే ఖచ్చితంగా నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా
కేఆర్ మోటార్ టైల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Shiva.